రాష్ట్ర వ్యాప్తంగా ఒక వెబ్సైట్ ఉండి ఆ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో టికెట్లు తీసుకునేటువంటి వెసులుబాటు ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని దేవస్థానాలకి ఉన్నాయి. కానీ అందులో ఉన్నటువంటి నిబంధనలు కూడా ఏమున్నాయంటే ఏదైతే ఒక ఆన్లైన్లో ఒక టికెట్ ఇష్యూ చేస్తే మళ్ళీ దాని మీద ఇంకొక డూప్లికేట్ రాకుండా ఆ యొక్క సిస్టమ్ విధానాన్ని మరి పెట్టి నడుపుతున్నారు. కానీ మొన్న వాడపల్లి గ్రామంలో ఏదైతే వాడపల్లి క్షేత్రంలో ఏదైతే మరి ఈ టికెట్లో ఇచ్చేటువంటి కౌంటర్లు ఉన్నాయో అందులో ఉన్నటువంటి ఒక ఆయన సురేంద్ర అనేటువంటి పేరు రాశారు. మరి ఎఫ్ఐఆర్ కాపీలో మరి సురేంద్ర అనే పేరు ఏదో రాశారు, జితేంద్ర రిషేంద్ర అనేటువంటి ఒక వ్యక్తి మరి ఇక్కడ టికెట్లు డూప్లికేట్ చేశారని ఒక భక్తుడు అనుమానం వచ్చి దాన్ని పట్టుకెళ్ళి కంప్లైంట్ ఇస్తే దాని మీద విచారణ నామమాత్రంగా చేసి అందులో ఏదైతే ఇంకా అనుకున్నటువంటి అసలు పెద్ద చేపలు ఎవరైతే ఈ రిషేంద్ర చెప్పినటువంటి ఒక 4-5 పేర్లని నామమాత్రంగా పోలీస్ స్టేషన్కి 2-3 సార్లు తిప్పి కేవలం ఈరోజు ఒక్కతని మీద మాత్రమే పెట్టి మిగిలిన వాళ్ళు వదిలిపెట్టేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. వాడపల్లి దేవస్థానంలో భక్తులు కట్టేటువంటి టికెట్లు సైతం ఇవాళ దోచేసేటువంటి స్కాము ఇవాళ వాడపల్లి క్షేత్రంలో చేస్తున్నారు ఈ కూటమి నాయకులని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. మరి నేను అడుగుతున్నా, మేము కూడా సమయం ఇచ్చాం, రాజకీయం చేయాలని ఉద్దేశం లేదు. అనేక అంశాలు మరి వాడపల్లి విషయంలో వస్తున్నా దేవుని యొక్క ప్రతిష్ట దిగజార్చకూడదు అనేటువంటి ఒకే ఒక్క నైతిక విలువతో అనేక విషయాల్ని మరి మేము ప్రెస్ ముందుకు రాకుండానే కొన్ని ఆపిన సందర్భాలు ఉన్నాయి. కానీ పవిత్రమైనటువంటి మా భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ వారు ఆన్లైన్లో ఇచ్చిస్తున్నటువంటి టికెట్లను సైతం ఈ రోజున ఎట్లా కూటమి ప్రభుత్వంలో మరి ఏదైతే డూప్లికేట్లు చేసి అమ్మేసేటువంటి దాన్ని కూడా ఈరోజు వారు పట్టించుకోకుండా దాన్ని విచారణ కేవలం ఒక ఎఫ్ఐఆర్ వేసామనేటువంటి మాట చెప్పి వారు తప్పించుకోవడాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. కేవలం ఇదే కాదు, మనం ఏదైతే ద్రాక్షారామం నుంచి మరి సిఫార్సు మీద వచ్చినటువంటి ఒక వ్యక్తి మరి ఇక్కడికి వచ్చి హుండీ డబ్బు మరి దోచేసిన సంగతి, హుండీ డబ్బు పట్టుకెళ్ళిపోయి మోటార్ సైకిల్ పెట్టుకున్నటువంటి విషయాన్ని మీ అందరూ చూశారు. మరి అలాగే ఇక్కడ ఆపితే అన్నవరం దేవస్థానంలో అక్కడ ఉన్నటువంటి పురోహితుడు 50 లక్షలు అక్కడ ఉన్నట్టు అవినీతి జరిగితే మరి దాని మీద కూడా ఏదో విచారణ చేస్తున్నామని చెప్పి ఏదో చెబుతున్నారు. ఇట్లా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దేవస్థానంలో టికెట్లు తీసుకునేటువంటి భక్తుల సొమ్ముకు కూడా భద్రత లేకుండా చేస్తున్నారు ఈ కూటమి నాయకులు అని చెప్పి సందర్భంగా నేను అడుగుతున్నాను. ఇవన్నీ నేను అడుగుతున్నాయి కాదు, మరి నేను మాట్లాడితే రాజకీయం అంటారు. మరి ఆంధ్రజ్యోతి పేపర్లోనే ఇదిగో ఇక్కడ రాశారు, టికెట్లు హాంఫట్ అంటే వాడపల్లి దేవస్థానంలో భక్తులు తీసుకుంటున్న టికెట్లు డబ్బు హాంఫట్ అయ్యింది అని. ఈ హాంఫట్ చేసినటువంటి నాయకుల యొక్క బెనామీలు ఎవరైతే రిషేంద్ర అన్న ఒక వ్యక్తి ఉన్నాడో అతనితో పాటు ఉన్నటువంటి మిగిలినటువంటి 3-4 వ్యక్తులు ఎవరైతే 2-3 రోజులు మీరు విచారణ పిలిచి మళ్ళీ నాయకుల యొక్క ఒత్తిడి మీద వదిలిపెట్టేసినటువంటి వాళ్ళు ఎంత దోచారు, ఎంత ఎవరికి ఇచ్చారు, ఈ సొమ్ము ఈ రకంగా చేసినటువంటి వాళ్ళ మీద మీరు డిపార్ట్మెంట్ పరంగా మరి 4 రోజులు సమయం ఇచ్చాం, ఏమి చర్యలు తీసుకున్నారని ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. ఒక ఎఫ్ఐఆర్ కాపీ వేసి అక్కడితో అయిపోయిందని చేతులు దురుపుకోవడం ఎంతవరకు సబబు అని అడుగుతున్నాం. మరి అదే కాదు, ఇంకా కొన్ని ఏదైతే ఉన్నాయో పూర్తిగా తెలుగుదేశం పార్టీ నాయకులకి కూటమి నాయకులకి వాడపల్లి దేవస్థానం ఒక పునరావాస కేంద్రంగా మార్చేశారని ఈ సందర్భంగానే మనవి చేస్తూ ఉన్నాం. మేము ఉన్నప్పుడు దేవుడి డబ్బు పాడు చేయకూడదనే ఉద్దేశంతో చాలా పొదుపుగా నడిపిన పరిస్థితి. ఇవాళ గడిచినటువంటి ఈ 18 నెలల్లో ఎంతమందిని మీరు కొత్తగా అందులో దొంగల్ని ప్రవేశపెట్టారని అడుగుతున్నాం కూటమి నాయకుల్ని. మీకు దానికి సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి అక్కడ పని చేయకపోయినా ఇవాళ ఎంతమంది జీతాలు తీసుకునే కార్యక్రమం చేస్తున్నారో చెప్పాలని కోరుతున్నాం. అలాగే ఎవరైతే ఇవాళ ఎటువంటి రికగ్నిషన్ లేకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కూటమి కార్యకర్తలుగా ఉన్నవారు ఇవాళ దేవస్థానంలో ఉండి అక్కడ మరి బయట నుంచి వచ్చేటువంటి వారి దగ్గర మరి ప్యాకేజీలు 20,000 15,000 అని చెప్పి మరి దర్శనాలు ఉచితంగా చేయించేసి మరి వారి దగ్గర ప్యాకేజీలు తీసుకుని ఈ మధ్య కాలంలోనే ఒక 3 ఎకరాల భూమి కొన్నాడు ఒక ఆయన, బిల్డింగ్ కట్టేటట్టు. తప్పులేదు, కష్టపడేదో చేసుకుంటే తప్పు కాదు. కానీ దేవుడి డబ్బు ఈ రకంగా అవినీతి చేసి మీ యొక్క కూటమిలో ఉన్నటువంటి మీ యొక్క కార్యకర్తలకు ఒక పునరావాస కేంద్రంగా ఇవాళ వాడపల్లిని మార్చడానికి మీకు సిగ్గు లేదని చెప్పి సందర్భంగా మేము అడుగుతున్నాం.